అందరికీ నా యొక్క నమస్కారం చెప్తున్నాను. టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మోసం చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో రాగానే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను మావరాణులుగా తీర్చిదిద్దారు. వైఎస్ఆర్ ఆసరా పథకం మీద 726 డాక్టర్ గ్రూపులకు 3,35,00,000 రూపాయలు. 4వ విడత వైఎస్ఆర్ చేయూత 3,606 మందికి 6,76,00,000, 12,500 రూపాయలు. స్త్రీ నిధి పథకం మీద 500 మంది లబ్ధిదారులకు 3,02,00,000 రూపాయలు మెగా చెక్కును ఆవిష్కరించడం జరిగింది. అందరూ త్వరలోనే మీకు అందరికీ ముట్టినాయి కదమ్మా ఇవన్నీ పథకాలు. అందరూ చెప్పాలా జై జగన్ అని గట్టిగా చెప్పండి. రేపు యుద్ధానికి సిద్ధమ్మా సిద్ధము కదా. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనసులో గుర్తుంచుకొని ఫ్యాన్ గుర్తుకు మీరు ఓటు వేసి రేపు మా సోదరుడు బాలనారెడ్డి అయిన గారు మా సోదరుడు అనివార్య కారణాల రాలేదు, అందుకోసం నేను వచ్చినాను. మీరు తప్పకుండా మా సోదరునికి జగన్మోహన్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ చేయూత ఆసరా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే బాలనారెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రానికి అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మన పొదుపు గ్రూప్ మహిళా సోదరమణులకు, మన ఏపీఎం మేడం గారికి, సీసీలకు, వివోలకు అందరికీ మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పి ఏ పథకం కూడా చేయలేదు. మన జగనన్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అన్ని రకాల మహిళలను ఆదుకుంటూ చేయూత, ఇదేమో ఆసరా, 0 వడ్డీ ఏది చెప్పినాడో అది ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఎలాంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ సార్ అక్కడ బటన్ నొక్కితే పొదుపు లక్ష్మి మహిళలను మహారాణులుగా మార్చినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అందులో భాగంగా ఈరోజు పండుగ వాతావరణంలో మేము ఈ కార్యక్రమం జరపడం జరిగింది. అధికారుల సహకారంతో, మా అన్న బాలనారెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి కుటుంబానికి అందే విధంగా మీరు చూసుకోవాలని మాకు మండల లీడర్లుగా మాకు తెలియపరచడం జరిగింది. ఈ విషయంలో సచివాలయ ఎంప్లాయీలు అయితేమి, వాలంటీర్స్ అయితేమి, మండల స్థాయి అధికారులు అయితేమి మాకు అన్ని విధాల సహకారం అందిస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తారు, ఈ పండుగ వాతావరణం చూశారు. ఈ ప్రోగ్రాం ఎంత ఘనంగా జరిగిందో పెద్దలు సీతారామరెడ్డి గారు అధ్యక్షంలో చాలా ప్రోగ్రాం ఘనంగా జరిగింది. మహిళలు కూడా ఉత్సాహంతో కేరింతలు వేసుకుంటూ జగనన్న పాటకు డ్యాన్స్ కూడా వేయడం జరిగింది. ఇలాంటి సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న మహిళలందు బాలనారెడ్డి గారిని, మా జగన్మోహన్ రెడ్డి గారిని అందరిని ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్లో ఇంకా 2 నెలల ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళీ జగనన్నకే పట్టం కడతారని కోరుకుంటూ బాలనారెడ్డి అన్న గారిని 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించారని కోరుకుంటూ ఈ మహిళా ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు అందరూ ఉన్నాయని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ ముందు ఇంకా పథకాలు, సంక్షేమ పథకాల గురించి చెప్పండి. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే చేసినాడో దానికంటే హెచ్చుగా ఇంకా మహిళలను, ప్రతి ఒక్క మహిళను ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ ఒక ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ, టాటా రతన్ లాగా మా మహిళలు కూడా ఎదుగుతారని కోరుకుంటూ జగనన్న ఆశీస్సులు ఉన్న రోజులు మా నియోజకవర్గంలో మా రాంపురం రెడ్డి సోదరులు పెద్దలు సీతారామరెడ్డి గారు, బాలనారెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి, ధర్నిరెడ్డి గారి ఆశీస్సులు ఉన్నంత వరకు అన్ని కుటుంబాలు ఖచ్చితంగా వ్యాపార రంగం అయితేమి, వ్యవసాయ రంగం అయితేమి అన్ని రకాల అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఖచ్చితంగా జరుగుతుంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని